వరుస భూ వివాదాల్లో వైసీపీ నాయకులు ఏం జరుగుతుందంటారు అసలుకి? అటు భూమన కరుణాకర్ రెడ్డి 25 ఎకరాల కబ్జా, ఇటు చూస్తే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం 5 కోట్ల విలువైన భూమి కబ్జా. ఏంటంటారు? వరుస పెట్టి అందరు భూ కబ్జాల్లోనే బయటకు వస్తున్నారు. ఒకప్పుడు చేసిందండి పాపం అనేది. ఎప్పుడు ఎవరు మా గవర్నమెంట్ ఉందని చలామణి చేసుకున్నప్పుడు ఎవరైనా సరే తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా అనుభవిస్తారు. చట్టం న్యాయం అనేది వదిలిపెట్టదు. ఎప్పుడైనా సరే మా గవర్నమెంట్ ఉందిలే, మా పార్టీ ఉందిలే అనుకోవటం అనేది ఎవరు అనుకోకూడదు. ఈవెన్ ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే అలానే ఎవరు చేసిన వాటికి వాళ్ళు అనుభవించడం అనేది కర్మ సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి ఆ కర్మ సిద్ధాంతం జరుగుతూ ఉంటుందని అనుకోవటమే. ఏంటంటారు? కోట్ల విలువైన భూముల కబ్జాలు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా తవ్వకాల్లో బయటకు వస్తానే ఉన్నాయంటే అసలు ఏం జరిగిందంటారు రాష్ట్రంలో? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇదంతా జరిగింది అనుకోవచ్చు అంటారా? లేదంటే గనక మనల్ని ఎవరు చూస్తారులే అనే ధీమాతో చేశారనుకోవచ్చు అంటారా? అదేనండి, ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాకేముందిలే, భయం ఏముంది అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అదంతా వింటూ ఉంటే, అదంతా చూస్తూ ఉంటే అట్లానే కనబడుతుంది. ఎందుకంటే ఆ భయం ఉన్నోళ్ళ చేసినట్లేదు. ప్రతిసారి ఏదో ఒక కేసు ఏదో ఒకటి దాంట్లో రావటం అంటే అదేమన్నా అంటే వాళ్ళు కావాలని ఇరికిచ్చారని చెప్పి అంటున్నారు, కావాలని అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు. అక్రమ కేసులు కావాలని పెడుతున్నారో లేకపోతే ఏందో అది న్యాయస్థానాలు తెరుస్తాయి. కానీ న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీరు నిజంగా మంచిగా మేమేం చేయలేదంటే మిమ్మల్ని న్యాయస్థానాలు వదిలేస్తాయి, లేకపోతే శిక్షలు వేస్తాయి. కానీ వెయిట్ అండ్ సీ. ఏంటంటారు? ఈ సిద్దిరప్పల రాజుని రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చెప్తున్న వాదన. ఎలా చూడాలంటారు? వాళ్ళు అలాగే అంటారండి ప్రతిదాన్ని కూడా. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా వాళ్ళకి ఎంతసేపటికి ఇదే కానీ ఏమి కనబడట్లా వాళ్ళకి. అక్రమ కేసులు కావాలని చేశారు అంటున్నారు. మీకు తప్పు చేయనప్పుడు, మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు న్యాయస్థానాలు మిమ్మల్ని ఏం చేయవు కదా. మీరు ఎందుకు ఇంకా భయపడాల్సిన పనే ఉంది? మీరు భయపడొద్దు. మీకేం తప్పు లేనప్పుడు. తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, అంతేగాని ఊరికనే ముందుగానే మీరు పోలీసులు మా మీద కక్ష సాధింపు అని చెప్పడం కరెక్ట్ కాదని. అంటే ఎలా చూడాలంటారు? ఒక వ్యక్తిని అంటే యాక్సిడెంట్లో, అంటే కావాలని చేశారని కాదు, యాక్సిడెంట్లో ఒక వ్యక్తి అక్కడ గాయాలతో పడి ఉంటే కనుక ఒక డాక్టర్ అయి ఉండి అతన్ని వదిలేసి తన కొడుకును మాత్రమే రక్షించుకోవడానికి హుటాహుటిన వెళ్ళటాన్ని అసలు ఎలా చూడాలంటారు దీన్ని అసలు? అదేనండి చెప్పేది. ఏంటంటే ఏదైనా మనం చేయగలము, ఏదైనా మనం చేసుకోగలం అన్న దిశగా కనబడుతుంది అది వింటూ ఉంటే, చూస్తూ ఉంటే. అంతేగాని అది కరెక్ట్ కాదు కదా అట్లాగా చేయటం అనేది. ఇష్టం వచ్చినట్టు చేయటం అంటే ఆ రాజ్యంలో అప్పుడు ఆ గవర్నమెంట్లో చెల్లిందేమో, కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో అయితే ఇలాంటిదైతే లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని తెలుసు. చంద్రబాబు నాయుడు గారి లా అండ్ ఆర్డర్లో బాగా ఫుల్ పవర్స్ ఉంటాయి, గట్టిగా యాక్షన్ తీసుకోవటం. తప్పులు చేసిన వాళ్ళకే ఎవరికైనా సరే కర్మ వదిలిపెట్టదు. అంటే ఇక్కడ కాదు, అసలు ఒక బీసీ నాయకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి అతని కొడుకు కేసు అడ్డం పెట్టుకొని తండ్రిని అరెస్ట్ చేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన వైసీపీ దగ్గర నుంచి. నిజమే అనుకోవాలంటారు అది? ఈ కులాలు విలాలు మతాలు అనే వదిలేయాలండి. ఈ రాజకీయాలు వదిలేయాల. ఆ కాపు నాయకుడు, కాపు పిల్లవాడు, లేకపోతే బీసీ పిల్లవాడు, లేకపోతే ఇంకోటి లేదా మైనార్టీ పిల్లవాడు, ఇవన్నీ వదిలేయాలండి. ఎందుకంటే తప్పు అనేది జరిగినప్పుడు తప్పు జరుగుతూ ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే మీరు ముందుగానే అది ఆ యొక్క కులాలు మతాలు రెచ్చగొట్టే దిశగా ఎప్పుడు వెళ్ళకూడదు. రాజకీయం కాదు అది. అసలు రాజకీయం చేసేవాళ్ళు అలా చేయరు. రాజకీయం అనేది ఎప్పుడు అట్లా చేయకూడదు అని నేను తెలియజేస్తున్నా. కాదు, ఇక్కడ బీసీల మీద కక్ష కట్టింది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి అదే కులానికి ఆస్వాదిస్తే ఏమవుద్దంటే అది ఒక మైండ్ గేమ్ అన్నమాట. జనాలందరూ కూడా ఒక్కసారిగా మా వైపు ఉంటారని అంత ఈజీగా ఉండరు. జనాలకు అంతా తెలుసు. ఏవైతే యూట్యూబ్లు ఛానల్స్ కానీ చాలా ఉన్నాయి, ఇప్పుడు మీడియాస్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. అన్నిటికన్నా ఎక్కువ ఎక్కడో జరిగే జంతర్ మంతర్ గురించి మొత్తం దేశం ప్రపంచం అంతా వెళ్ళిపోలా సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియా ఉంది కాబట్టి అన్నీ చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క పరిపాలకుడిని చూస్తూనే ఉన్నారు. టైం వచ్చినప్పుడు ఓటుతో మాత్రం సమాధానం చెప్తారని తెలియజేస్తున్నారు. ఏంటంటారు? ఇక్కడ సిజేపీ గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి చెప్పొచ్చు.
నిజంగానే అక్కడ జరుగుతుంది నీట్ పోరాటం అనుకోవాలంటారా, లేదంటే కనుక నీట్ మాటను ఇంకోటి ఏదైనా జరుగుతుంది అనుకోవాలంటారా? చెప్పలేమండి అది. ఎందుకంటే అవి విపక్షాలు కూడా వచ్చినాయి కాబట్టి, దాంట్లో చేరినాయి కాబట్టి ఎవరెవరు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా చెప్పలేము. అది కూడా వాళ్ళు నిజాయితీగా పోరాడుతున్న విద్యార్థులు, దాంతో పాటు మళ్ళీ అనేక మంది కలుస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ దాంట్లో డివియేషన్ చేసుకుంటా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సొంత లాభం కోసం మళ్ళా వెళ్ళొచ్చు, వేరే రకంగా వెళ్ళొచ్చు ఈ ఉద్యమం అనేది. కాబట్టి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయటమో, లేకపోతే ఉద్యమాన్ని వాళ్ళు తమ వంతు మాదే ఇది మేమే చేసామని చెప్పుకోవటమో ఏదో జరగవచ్చు అని చెప్పి అట్లా కనబడతా ఉంది చూడటానికి. సరే, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఒక స్పీకర్ అయి ఉంది తమ్మినేని సీతారాం గారు, శాసనసభలో శాసనాలు చేసిన వ్యక్తి అయి ఉండి పరారీలో ఉంటాం, నన్ను కాపాడండి మహాప్రభు అని చెప్పి కోర్టులో మెట్లు ఎక్కటం, ఎలా చూడాలి ఇది అసలు? అదేనండి, స్పీకర్ అయితే మాత్రం ఏమండి, స్పీకర్ అయితే మాత్రం వాళ్ళకు కూడా న్యాయాలు చట్టాలు వర్తించవాయండి, అందరికీ వర్తిస్తాయి. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే న్యాయం చట్టం ముందు మాత్రం అందరూ సమానమే. మీకు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయారు కాబట్టి ఓకే, ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి అండి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడదు. తప్పు చేయకుంటే పడదు, చేసిన వాళ్ళకి మాత్రం వదిలిపెట్టదు. ఎవరైనా సరే చట్టం వదిలిపెట్టదు, న్యాయస్థానాలు వదిలిపెట్టవు, ఎప్పటికైనా బయటపడింది. అక్రమ కేసులు అన్యాయంగా పెడుతున్నారు మా మీద అనేది వైసీపీ నాయకులు వాదన ప్రధానంగా చూస్తే. ఆ మాటే అంటారండి వాళ్ళు. తేలాలంటే మరి న్యాయస్థానంలో కదా తెలిసేది, అది అక్రమ కేసులా నిజమైన కేసులా అనేది. వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే తెలిసిద్ది ఏం చేస్తున్నారని చెప్పి మీకే అర్థమైంది. వాళ్ళు నిజంగా దోషులా కాదా అనేది న్యాయస్థానాలు చెప్పాలి. నేను ఎవరు చెప్పడానికి, మనం చెప్పడానికి ఏం లేదు. ఒకవైపు న్యాయస్థానాలు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకుండా విచారణను వేగవంతం చేయండి అని చెప్తున్నా సరే, లేదు మా వాళ్ళు అసలు ఏం తెలియని అమాయకులు, కావాలని కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుంది అనే మాటలు మాత్రమే వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధితుల తరపున లేకుండా నిందితుల తరపున మాట్లాడటం ఎలా చూడాలి అసలు ఇదంతా? అండి ఏం చెప్తామండి, ఆనాడు అసెంబ్లీలోనే ఎలా పడే అలా మాట్లాడుతుంటేనే లోపల ఆనందపడిన ఇదిని మనం ఇదిని చూసాం మనం. అదొక అంటే ఒక ఇది మొత్తం అన్నమాట. అంత పెద్ద సభ, ఆ సభని అగౌరవంగా మాట్లాడితేనే ఏమనలేదు వాళ్ళ సభ్యుల్ని. మరి అలాంటప్పుడు ఇక వాళ్ళకి ఏం తెలుసని అనుకోవటం మేము, చెప్పండి, వాళ్ళకి ఏం తెలుసని అనుకుంటామండి? వాళ్ళకి ఏం తెలియదేమో అనుకోవటమే, ఇంకా అంతకన్నా మనం ఏం చేయలేము ఇక. ఎందుకంటే ప్రతిదాన్ని వాళ్ళు వెనకేసుకొని మనోళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారు మా మీద. అంటే అక్రమ కేసులు ఉంటే మీరెందుకు భయపడుతున్నారు? అంటే మీరేమన్నా అక్రమంగా ఉన్నారా? లేదు కదా. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఎదుర్కోండి దాన్ని. మీరు కడిగిన ముత్యం వల్ల బయటకు రండి, మీరు తప్పు లేనప్పుడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.